అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరు ఏంటంటే, స్త్రీకి దేవుడిచ్చిన విలువ ఎలాంటిది, స్త్రీకి దేవుడు ఇచ్చిన విలువ ఎలాంటిది అనే అంశాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. స్త్రీ మానవ జాతిలో స్త్రీకి దేవుడు ఇచ్చినటువంటి విలువ ఎలాంటిదో మనం ఈరోజు తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11 నుంచి మనం పరిశీలించి చూస్తే, లేకపోతే 9 నుంచి 12 వచనాలు చూద్దాం. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన గాని సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. స్త్రీకి దేవుడు ఎలాంటి విలువనిచ్చాడో ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు. దేవుని సంగమా, మనము చాలా సందర్భాల్లో స్త్రీలు మేము బలహీనులము, మేము దీనులము, మేము శక్తిహీనులము, మేము దేనికి పనికిరాని వారమే, మేము అందరిలో కంటే తీసివేయబడిన వారమని వాళ్ళల్లో వారు చింతా భారాన్ని మోస్తూ, వాళ్ళల్లో వాళ్ళు నిమ్న స్వభావానికి అప్పగించుకొని, వాళ్ళల్లో వాళ్ళ ఆత్మనూన్యత భావంతో కుచించుకుని పోతూ ఉంటారు. చాలా రకాలుగా డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. అయితే దేవుడు అలాగ వారిని సృష్టించలేదు. స్త్రీ లేకుండా పురుషుడు లేడని చెప్పాడు. అలాగే స్త్రీ పురుషుడు నుండి వచ్చిందని వాక్యం ఎంతో స్పష్టంగా క్లియర్గా మనతో మాట్లాడుతుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. దేవుని సంగమా, ఇక్కడ చూడండి, స్త్రీకి ఎలాంటి విలువ ఇచ్చాడు. స్త్రీకి పురుషుడు ఒక కిరీటము వంటి వాడు అన్నట్టుగా వాక్యం తెలియజేస్తుంది. 9వ వచనం ధ్యానిద్దాం. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. దేవదూతలను బట్టి అధికార సూచనగా స్త్రీకి తల మీద కిరీటంగా పురుషుడు ఉండవలను అన్నట్టుగా ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు. అయితే ప్రభువునందు, అంటే యేసు ప్రభు వారి నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. అంటే స్త్రీకి వేరుగా పురుషుడు అనేవాడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన గాని సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో మనం చూస్తే, మనము నరులను చేయుదము రండి, వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేయుదము రండి అని త్రిత్వదేవుడు సృష్టించేస్తున్నటువంటి సందర్భంలో మాట్లాడుకున్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. చాలామంది అనుకుంటారు, అపోహ ఏంటంటే, ఫస్ట్ ఆదాము గారిని, ఆ తర్వాత హవ్వ గారిని తయారు చేశారు దేవుడు. ఓకే, ఆ తర్వాత ఫిజికల్ లైఫ్లోకి వచ్చాక కొంచెం టైం పట్టొచ్చాము, కానీ వాళ్ళ మనసులో మాత్రము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు వారు మాట్లాడుకున్నప్పుడే ఈ యొక్క మానవాళిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నట్లు అక్కడ సృష్టి ఆరంభంలోనే మనం తెలుసుకున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు స్త్రీకి చాలా విలువనిస్తూ ఆమెను గణపరుస్తూ, ఆమె చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అన్నట్టుగా ఆమెని ఈ లోకంలో ఏర్పాటు చేశాడు. కానీ ఆమెంతటా ఆమె తనకున్నటువంటి శరీర బలహీనతలను ఆధారం చేసుకొని, చింతను నెత్తి మీద వేసుకొని, నేను దేనికి పనికిరాను అన్న కాన్సెప్ట్తో బ్రతుకుతూ ఉంది. దేవుని సంగమా, అలా ఉండకూడదని దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన ఉన్నది. కాబట్టి యేసుప్రభు వారు చాలా సందర్భాల్లో స్త్రీలను గౌరవించిన సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క నేను చెప్తున్నా, స్త్రీ దేవుడు తనకిచ్చిన విలువను గుర్తించి ఆయన్ని మహిమపరచాలి. ఆయన ఏం చేయాలంటే మహిమపరచాలి. ఒకవేళ అలా మహిమపరచకపోతే
ఒకవేళ అలా మహిమపరచకపోతే దేవుడు చాలా దుఃఖపడతాడు. అందుకనే నేను తక్కువ దాన్ని చింతించే రీతిని వదిలిపెట్టేసి దేవుణ్ణి ఆశ్రయించి దేవుడి దగ్గర బలమును పొందుకొని మనం ముందుకెళ్ళాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చూస్తే, 12వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే 12వ వచనంలో 12 ఏలాగు శరీరము ఏకమైనను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలయనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునే గాక. చూడండి, శరీర భాగాలకి దేనికున్న విలువ దానికే ఎలా అయితే ఉందో, అలాగే స్త్రీ కూడా మానవ శరీరంలో ఒక భాగం ఉంటుంది కాబట్టి ఆమె విలువ ఎక్కడ తగ్గిపోదు, తగ్గించరాదు, తగ్గిపోయినది అని చెప్పుకొని బ్రతకరాదు. అది దేవుని యొక్క చిత్తం. అందుకని అక్కడ రాయబడింది చూడండి, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను, ఏకమై ఉన్నది శరీరం అంతా అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలైనగా యూదులైనను గ్రీకు దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. చూడండి, ఈ శరీరంలో సుమారు అనేకమైన అవయవాలు ఉన్నా కానీ ఈ స్త్రీ కూడా ఈ శరీరంలో ఒక అవయవం ఉంటిదే. మరి ముఖ్యంగా శరీర భాగాలకు దేవుడు ఎలాంటి విలువనైతే ఇచ్చాడో స్త్రీకి కూడా అలాంటి విలువను ఇచ్చాడు అన్న సంగతి మనం మర్చిపోరాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కంటి యొక్క విలువ కంటికే ఉంటుంది, చెవుల యొక్క విలువ చెవులకే ఉంటుంది, హృదయం యొక్క విలువ గుండె యొక్క విలువ గుండెకే ఉంటుంది, కాలేయం యొక్క విలువ కాలేయానికే ఉంటుంది. ఇదిగో ప్రతి ఒక్క దాని యొక్క అవయవానికి ఎలా అయితే విలువ ఒక్క శరీరంలో విలువలు ఉన్నాయో, అలాగే స్త్రీకి కూడా అలాంటి విలువ, శరీర భాగాలకి విలువ ఎలా అయితే ఉన్నదో స్త్రీకి కూడా సమాజంలో కానీ దేవుని దృష్టిలో కానీ ఈ లోకంలో కానీ ఖచ్చితంగా ఆమెకి చాలా గొప్ప విలువ ఉందని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ తర్వాత మనము సృష్టిలో కనుక చూస్తే, సృష్టిలో ఒక స్త్రీకి ఎలాంటి విలువనిచ్చాడో దేవుడు మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, ఆదికాండము 2వ అధ్యాయం 20వ వచనం నుంచి, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మానవునికి సృష్టిలో సహాయం లేదు. ఈ సృష్టి యావత్తులో మానవుడు ఒంటరిగా ఉన్నప్పుడు మానవునికి సాటి అయిన సహాయకురాలుగా ఉండేటందుకు దేవుడు స్త్రీని నిర్మింపజేసినట్లు ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనం మనకు తెలియజేస్తుంది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరుల్లో నుండి తీయబడిన గనక నారి అనబడును అని పేరు పెట్టాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని పిల్లరా, ఆ తర్వాత 3వ అధ్యాయం 21వ వచనం చూస్తే, ఆదాము భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఇందాక మనం చూసిన 2:20 వచనం చూస్తే, ఆమె సృష్టిలో నరుడు ఒంటరిగా ఉన్నప్పుడు సాటి అయిన సహాయకురాలుగా ఆమె ఏర్పాటు చేయబడినట్లు మనం లేఖనాలను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి ప్రియ దేవుని సంగమా, ఎంత స్పష్టంగా వాక్యం అంతా మాట్లాడుతుందో, ఆయన ఉపదేశం ఎంత లోతైనటువంటి ఆ క్రమాన్ని మనకు తెలియజేస్తుందో మీరు గ్రహించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆ తర్వాత జీవం కలిగిన ప్రతి వానికి, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎంత పరాక్రమశాలైనా, ఎంత గనుడైనా, ఎంత ఉన్నతుడైనా, ఎన్ని రకాలైనటువంటి ఘన విజయాలు సాధించిన వ్యక్తి అయినా సరే, జీవం కలిగిన ప్రతి వానికి తల్లి స్త్రీయే అని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ప్రదేవుని సంగమం బహు జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని పరిశీలించాలని. స్త్రీకి సృష్టిలో 2 రకాలైన అధికారాలు ఇచ్చాడు. ఒకటి
సర్వ మానవాళికి ఎంతమంది పురుషులు అయితే ఉన్నారో ఆ పురుషులందరికీ కూడా సాటి అయిన సహాయకురాలుగా ఉండటం కోసం స్త్రీకి గొప్ప విలువనిచ్చి ఆమెను తయారు చేసినట్లు మనం చూస్తున్నాం. రెండోది, జీవం కలిగిన ప్రతి వానికి తల్లి అనే పాత్రలో ఆమె కనబడుతుంది అన్నట్లుగా, ఆమె లేకుండా ఏ పురుషుడు భూమి మీదకి రాలేడని, ఏ జీవి ఏ మనుషుడు భూమి మీద పుట్టలేడన్న సంగతి ఆ యొక్క స్త్రీకి దేవుడు ఎంతో గొప్ప ఘనత విలువనిచ్చి ఆమెను అలంకరింపచేసినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. స్తోత్రం. దేవుని సంఘం. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చెను. చూడండి, మానవ శరీర నిర్మాణంలో కూడా ఆమెకు ఒక పాత్ర ఉన్నది. ఆ మానవుని యొక్క ఎవరైతే మొదట చేయబడిన ఆదాము గారు ఉన్నారో ఆయన యొక్క ప్రక్కటెముకలో ఒక ఎముకగా తీసి, అంటే శరీర అవయవముల్లో ఇందాక నేను చెప్పాను, ఆమె మనం తెలుసుకున్నాం ఎక్కడ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఆ శరీరం అంతా కూడా అవయవాలతో నిండి ఉన్నది, అనేక అవయవాల సమూహమే ఒక శరీరము అని ఎట్లయితే చెప్పుకున్నామో, ఈ అవయవాలన్నిటిలో కూడా స్త్రీ ఏ అవయవం ఉన్నదంటే ప్రక్కటెముకై ఉన్నది. అంటే మానవుని శరీర నిర్మాణంలో కూడా ఆమె పాత్ర ఉన్నది. ఆమె ఎలాంటి పాత్రను పోషిస్తుందంటే ప్రక్కటెముకను కలిగి ఉండేటట్టు ఆ ప్రక్కటెముకకి ఎంత విలువ మానవ శరీరంలో ఉందో అంత విలువ సమాజంలో స్త్రీకి ఉంది, ప్రపంచంలో ఉండాలి. ప్రక్కటెముకలు లేకపోతే ఏ మానవుడు బ్రతకలేడు, ఎక్కువ రోజులు జీవించలేడు. అలాగనే ఆ ప్రక్కటెముక యొక్క శక్తి ఎంత బలమైనదో మానవ శరీరంలో అంతే శక్తి కలిగినది, విలువ కలిగినది ఈ యొక్క మానవ నిర్మాణంలో కానీ, ఈ యొక్క మానవ సృష్టిలో కానీ, లేకపోతే మానవుడి జీవితంలో కానీ స్త్రీ యొక్క పాత్ర అంత ఘనమైనదని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన యొక్క ఆ తర్వాత క్రీస్తు సంఘము విషయంలో స్త్రీ యొక్క పాత్ర కూడా ఒకసారి మనం చూద్దాం. క్రీస్తు సంఘము విషయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడిందో చూద్దాం. 5:28 నుంచి 30. దాని కొరకు తను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములో తమ భార్యలను ప్రేమించబద్దులైనారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తర్వాత తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాడు. మనము కూడా క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఆమేన్. శరీరముతో పోల్చబడింది స్త్రీ. ఇక్కడ ఈ శరీరము దేనికి సాదృశ్యమై అంటే సంఘానికి, వధువుకు సాదృశ్యంగా పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ ఈ అంశాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని సంఘమా, ఇక్కడ స్త్రీలు కూడా ఒక సంఘములో ఒక భాగమై ఉన్నారని, సంఘము స్త్రీతో పోల్చబడిందని, వధువు అనేటటువంటి మాట వరుడు అనేటటువంటి అతికాంక్షణీయుడైన యేసుప్రభు వారి కోసం ఎదురు చూస్తున్న ఈ పురుషులు, పిల్లలు, వృద్ధులు, స్త్రీలు అందరూ కలిసిన ఈ సమూహం అంతా కూడా ఎవరితో పోల్చబడిందంటే ఒక స్త్రీతో పోల్చబడినట్లు ఇక్కడ రాయబడింది. చూడండి ప్రియమైన బిడ్డలారా, తన శరీరమును ద్వేషించువాడు ఎవడు లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాడు. మనము కూడా క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ యొక్క క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక. ఆ తర్వాత ఈ శరీరం అంతా కూడా స్త్రీగా ఈ యొక్క సంఘాన్ని మొత్తాన్ని కూడా పౌలు గారు దేంతో పోల్చాడు అంటే ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం మొత్తాన్ని కూడా ఒక స్త్రీగా, ఒక వధువుగా పోల్చి యేసు ప్రభు వారిని వరుడుగా పోల్చినట్లు పరమగీతాల్లో కూడా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభు. బైబిల్ అంతట్లో కూడా సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడయ్యా అంటే ఒక స్త్రీ మానవుడి జీవితంలో ఎంత ఘనమైనదో అలాగనే సంఘం అనేది దేవునికి ఒక వధువుతో సమానంగా ఆ యొక్క వధువు కోసం ఎదురు చూస్తున్నట్లు ఆ వధువుని నూతన యెరూషలేము పట్టణంలో రాబోయే యుగంలో వివాహం చేసుకోవడానికి సిద్ధపడి ఉంటున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం.
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునేగాక. ప్రియ దేవుని సంగమా, చూడండి, స్త్రీ యొక్క విలువ ఎక్కడ కూడా యేసుప్రభు వారు తగ్గించినట్లు కానీ, మన పితరులు కానీ, లేకపోతే ప్రవక్తలు కానీ, భక్తులు కానీ ఆమెను తీసి పడివేసినట్లు కానీ, ఆమె దేంట్లో పనికిరాదు అన్నట్లుగా కానీ, ఆమెను బలహీనపరిచిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఒకవేళ ఆమె లోపల బలహీనత ఉన్నా కానీ మనం గనుక బైబిల్ చదువుకుంటూ పోతుంటే అక్కడ చెప్తాడు, పేతురు రాసిన మొదటి పత్రికలో, మీరు ఆ బలహీనమైనటువంటి స్త్రీని సన్మానించుడనే చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరముగా కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడిచ్చు నిత్య జీవమునకు పురుషునితో పాటు స్త్రీ కూడా సమాన వారసురాలు. దేవుడిచ్చే నిత్య జీవమునికి పురుషుడితో పాటు స్త్రీ కూడా సమాన వారసురాలు అన్నట్లుగా ఇక్కడ వచ్చిన మనం చూస్తాం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, మీతో పాటు వారు కూడా ఆ పరలోకాన్ని సంపాదించుకోవటానికి పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అని పేతురు గారు అక్కడ ఉన్నటువంటి పురుషులను హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక. కాబట్టి వారికి పరలోకం లేదు, వారు పరలోకంలో తక్కువ చేయబడి ఉన్నారు, లేకపోతే వారు పరలోకంలో ఒక మూలన ఉంటారు, లేకపోతే వారు పరలోకంలో తీసివేయబడతారు, లేకపోతే వారు పరలోకంలో నెట్టివేయబడతారనేటటువంటి సిద్ధాంతాలు, ఇలాంటి మాటలు సంఘంలో, స్త్రీ సంఘంలో నోరు మూసుకొని ఉండాలి, పాటలు పాడకూడదు, చప్పట్లు కొట్టకూడదు, స్త్రీ సంఘంలో అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనే రూల్స్ అన్నీ కూడా వారిని చాలా బలహీనపరుస్తున్నట్లే. వాళ్ళు బలహీనమైన ఘట్టమని మనం ఎరిగి వారిని సన్మానించి మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎక్కడన్నా ఆటంకాలు జరగకుండా ఉండులాగిన వారితో జ్ఞానముతో కాపురము చేయుడి అని వాక్యం తెలియజేస్తున్నాడు. దేవునికి వారికి కావాల్సిన సబ్జెక్టు వారికి చెప్పి, వారికి కావాల్సిన అవసరతలు తీర్చి, వారికి చెప్పాల్సినటువంటి ప్రతి ఒక్క పని చెప్పి ఆ తర్వాత ప్రార్థనలో మీరు ముందుకు సాగండి అని పురుషులకి పేతురు గారు జ్ఞానోపదేశం చేస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయంలో ఇంకా ఈ స్త్రీల యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉందో అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనింప వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాల్లోని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటే అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. ఆమేన్. చూడండి, 21వ అధ్యాయం 1వ వచనం, మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడి నుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫెనీకేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూసి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రాకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమక్కడ నున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దమని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. చూడండి, తూరులో దిగితిరి. వారు ఎక్కడ దిగారు? తూరులో. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తోలిమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటుని తోలెమాయికి వచ్చిరి. అంటే వారు తూరులో దిగి తూరులో ఉన్నటువంటి అక్కడ 7 దినములు వారు గడిపారు. 7 దినములు వారు అక్కడ 7 దినములు ఆ పట్టణంలో ఉన్నారు. అక్కడున్న విశ్వాసులను కనుగొన్నారు. అక్కడ నివాసం ఉన్నారు 7 దినాలు నివాసం ఉన్న తర్వాత అక్కడున్నటువంటి విశ్వాసులందరినీ కనుక్కొని వారికి సువార్త ప్రకటించి వారికి అనేకమైన సత్యాలను బోధించి అనేకమైన మర్మాలను తెలియజేసి ఆ తర్వాత అక్కడి నుండి తూరు నుండి మళ్ళీ తొలిమాయికి బయలుదేరినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం.
అక్కడ మళ్ళీ తొలిమాయిలో ఒక దినం ప్రయాణం, ఒక దినము నివాసం ఉన్నట్లు, అక్కడున్న విశ్వాసులను కూడా కలుసుకున్నట్లు పౌలు గారు ఆయన పక్కనున్నటువంటి శిష్యగణాంగం అంతా కూడా మనము ఈ యొక్క వాక్యాల్లో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ స్త్రీలు 7 దినాల వారికి చెప్పిన వాక్యాలను బట్టి ఇక్కడ ఉన్నటువంటి పౌలు గారిని, ఆయన శిష్యుల్ని సాగరంపటం కోసం ఓడ సముద్రపు ఒడ్డు వరకు వారిని సాగనంపటం కోసం వారు వచ్చిరి. వారు ఎవరెవరు వచ్చారు? భార్యలతోనూ పిల్లలతోటూ ఆ తర్వాత వృద్ధులతోటి వారంతా కలిసి వచ్చి వారిని ఓడ ఎక్కించి ఓడ ప్రయాణంలో ముందుకు కొనసాగించడానికి ముందుకు వచ్చినట్లు మనం ఇక్కడ బైబిల్లో చూస్తున్నాం. చూడండి, స్త్రీల యొక్క పాత్ర ఎంత ఘనముగా ఉన్నదో. సృష్టిలో మానవునికి నిజమైన సహకారిగా, క్రీస్తు సంఘములో ఒక అవయవముగా దేవుడు స్త్రీకి ఎంత ఆధిక్యతనిచ్చాడో, ఎంత ఘనతనిచ్చాడో, ఎంత ఇలువనిచ్చాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. వారిని ఎక్కడ తీసివేసినట్లు కానీ, వారిని ఎక్కడ కించపరిచినట్లు కానీ, వారిని ఎక్కడ బలహీనపరిచిన దాఖలాలు బైబిల్లో మనకి ఎక్కడ కనబడవు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమానమేనని, వారు ఆత్మపూర్ణులు అంటే పరలోకంలో దేవదూతలను పోలి ఉంటారని, పరలోకంలో దేవుడికి స్త్రీ పురుష అనే భేదము లేదని ఈ సంగతి క్రైస్తవ సమాజం గ్రహించి తెలుసుకొని స్త్రీకి దేవుడిచ్చిన విలువను బట్టి ఆయన్ని మహిమపరిచి ఘనపరిచి నిత్యం ఆయన్ని ప్రేమించి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఎవరి గురించి అయితే అక్కడ రాశాడో వారి పేర్లు అక్కడ మనం చూస్తాం. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. మీకు పరిచర్యలో సహకరించిన సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉంటాయని మనం ఇక్కడ పిలిపిలికి రాసిన పత్రికలో చదువుకుంటున్నాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎంత ఉన్నతమైనటు వారికి ఇలువని దేవుడు ఇస్తున్నాడో, ఎంత ఘనతను వారికి ఇచ్చాడో ఈ యొక్క స్త్రీ యొక్క సమాజం గ్రహించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి మహిమపరిచి ఘనపరిచి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఆయన్ని హత్తుకుంటూ ఆయన్ని వెంబడించాలని కోరుకుంటూ దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.